హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో బీసీ గర్జన పేరుతో జనసేన టీడీపీ ఒక భారీ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. బీసీ డిక్లరేషన్ ప్రకటించడం మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీలపైన దాడులు జరిగాయి అనే విషయాన్ని కూడా రెండు పార్టీలు చెప్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే బీసీ రక్షణల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామని చెప్తున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కడప పార్లమెంట్ నుంచి వివేకానంద రెడ్డి గారు సతీమణి పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్, మీకు ఈహా న్యూస్ ప్రేక్షకులకు. ముందు బీసీ డిక్లరేషన్ పైన ఏంటి రియాక్షన్? బీసీ డిక్లరేషన్ గురించి ఈరోజు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చి అదే ఓట్లతో అధికారంలోకి వచ్చి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఏంటో మరి నాకు అర్థం కాలే. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అధికారం ఇస్తా ఉంటే ఎవరైనా వద్దన్నారా? బీసీలు మాకొద్దు, చంద్రబాబు నాయుడు గారు మీరే అధికారంలో ఉండాలి, మాకేదైనా పదవులు ఇస్తే వద్దని ఎవరన్నా చెప్పారా ఈయనకు? నాకు అర్థం కాని చంద్ర ఈరోజు ఇప్పుడేదో కొత్తగా పార్టీ పెట్టినట్టుగా ఈరోజు ఏదో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఆయన చేసినవి కూడా మీరు తీసేశారు? ఏం చేశారో చెప్పండి అంటున్నా. నేనేమంటున్నా అంటే బీసీలు జడ్జీలుగా పనికిరారని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు ఒక్క రాజ్యసభ స్థానం కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు రాజ్యసభ స్థానాలు అంటే పెద్దల సభకు బీసీలు పనికిరారని ఈయన ఆలోచన అని అడుగుతున్నాను. ఇచ్చారు కదా ఎప్పుడు? దేవేంద్ర గౌడ్ టీడీపీ నుంచే కదా రాజ్యసభ ఒక్కరికి. నేను అదే అనేది 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీ పార్టీ 40 సంవత్సరాలకు ఒక్కసారి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల కాలంలో 4గురికి బీసీలు రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మేము సార్ బీసీలకు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్. అంటే ఒక ప్రభుత్వానికైనా సరే, ఒక ఏదైతే పార్టీకి కానీ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు బీసీలు. మీరు బ్యాక్ బోన్ అంటారు, వాళ్ళు డిఎన్ఏ అంటున్నారు, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. ఏమంటా అంటే మేము గతంలో 2019 ఎలక్షన్ల ముందర ఈ రాష్ట్రంలోకి అధికారం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల గురించి ఒక సభ పెట్టి సభలో ఏదైతే మాట్లాడారో అదే మాటలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తప్ప మేము మాట్లాడిన మాటలే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందర మాట్లాడిన మాటలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వేయండి, రెండు సేమ్. జగన్మోహన్ రెడ్డి గారు మాటలనే కాపీ కొట్టారు. 2019లో మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన చెప్పారు అని మీరు చెప్తున్న క్రమంలో, అంటే 2019లో మీరు చెప్పిన ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మేమా సార్ బీసీలకు మేయర్ పదవుల్లో, జెడ్పీ చైర్మన్ పదవుల్లో, ఎమ్మెల్సీలలో, ఎంపీలలో, అన్ని రకాల పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో, అన్ని రకాల పదవుల్లో 55 నుంచి 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే 34% ఏదైతే మనం 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ నాయకుడు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము ఈ విధంగా రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే దాని మీద కోర్టులోకి వెళ్ళి కేసు వేసి దాన్ని అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు. మేం కాదు, మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయాలని ఆలోచన చేసింది మేము. అసెంబ్లీలో చట్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్, మహిళలతో సహా వాళ్ళల్లో మహిళలకు అన్ని రకాల ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ దాంట్లో 50% కంపల్సరిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండాలని చట్టం చేసింది జగన్మోహన్. రక్షణ ఇది మరి రక్షణ లేదంటే 26,000 మంది బీసీల మీద కేసులు పెట్టారని ఏమంటానంటే రాష్ట్రంలో చిన్న గలాటలు జరిగినాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలో ఏదో ఒక రకంగా చిల్లర గలాటలో లేకుంటే వ్యక్తిగత తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు ఎన్నో ఉంటాయి. 26,000 కేసులు ఉంటాయా లేవా అనేది నాకైతే ఐడియా లేదు. కానీ ఎన్ని కేసులు అన్ని అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు దిట్ట కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో లేని కేసులను కూడా తీసుకొచ్చి ఎక్కడో బీహార్లోనో లేకుంటే ఎక్కడో రోడ్ల మీద బండ్లు వాటువన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్లని సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు కదా? కాదు ఇదే చెప్తా ఉన్నా. ఒరిస్సాలో రోడ్డు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా పెద్ద లారీ అన్నట్టుగా చూపించారు. నేనేమంటా అంటే దానికి సంబంధించిన ఇది ఎక్కడ పడింది ఏంది రాయరు, ఊరుగా సోషల్ మీడియాలో ఒక లారీ అన్నట్టుగా చూపించి పంప్ చేస్తారా అంతే. ఇంకా కేసులు నిజంగా ఇప్పుడు మీరు కేసులు అడిగారు. 26,000 కేసులు
వ్యక్తిగత తగాదాలతోనో ఇంకోటో జరిగినట్టువే తప్ప ఎవరు 26,000 కేసుల్లో ఎవరు ముద్దాయిలుగా ఉన్నారో మీరు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించారనేది కదా వీళ్ళు చెప్తున్నమాట. ఏమంటానంటే వీళ్ళు మాచర్లలో పల్నాడులో జరిగిన హత్యలు సరే నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు మాచర్లలోనూ ఒక సంఘటన జరిగితే అది వ్యక్తిగత తగాదాల వల్ల జరిగింది. పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య తగాదా కదా. అతను అంతకు ముందు ఒక మర్డర్ కేసులో ముద్దాయి వాళ్ళు ఒక వ్యక్తిగత తగాదాలతో ఒక వ్యక్తిగత కక్షలతో చంపుకున్న ఒక కేసు. నేనేమంటా అంటే ఆయన్ను బీసీలను ఏదో నెత్తికెత్తుకోవాలని వాళ్ళ శవాన్ని మోసాడు కదా, ఆయన చనిపోయిన అతని శవాన్ని మోసాడు, తప్పేం లేదు ఒక కార్యకర్తగా. వాళ్ళ అమ్మా నాయన శవమే మోయలేని చంద్రబాబు నాయుడు గారు బీసీల ఓట్ల కోసం శవాలు మోసే అదే ఏదైతే మోసాడో ఇది ఓన్లీ రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటాడనే విషయం చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది తేటతెల్లమైంది. ఎందుకు అనుకుంటున్నారు మీరు? నాకు సొంత అమ్మా నాన్న కంటే కూడా బీసీలే నాకు ఎక్కువ అని చంద్రబాబు నాయుడు సార్ నేనేమంటా అంటే నాకు తెలిసి సొంత అమ్మా నాన్న కంటే ఎవరు ఎక్కువ కాదు. ఈ భారతదేశంలో పుట్టిన ఈ మతం నా కుటుంబమే మొత్తం తెలుగుదేశం పార్టీ, నా కుటుంబం. నేనేమంటే సార్ అదే సార్ నేనేమంటా అంటే ఇంతవరకు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయావు అంటున్నా. నీకు అధికారం అదే బీసీలే కదా ఇచ్చింది, అదే బీసీలే ఎస్సీలే ఎస్టీలే కదా నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించమని ఇచ్చింది. అప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయావు అంటున్నా. అధికారంలో లేనప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటున్నా. నేనే వేరే క్వశ్చనే అడగలే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు సహాయం చేయలేకపోయావు? పనిముట్లని వాళ్లకు ఒక సుత్తి, ఒక పలుగు, మంగళూరులకు వాళ్ళకు శౌరం చేసుకునే పెట్టా, ఇవి కాదు కదా ఇచ్చేది అంటున్నా. పాపం అదే నాయ బ్రాహ్మణులు వస్తే మీ తోకలు కత్తిరిస్తా అని చెప్పిన వ్యక్తి వాళ్ళు ఏం కావాలనో అడిగారు. అయ్యా మాకు ఇలా మంచిగా మాకు అవకాశాలు కల్పించమని వాళ్ళు అడిగారు. ఏదో టీటీడీ బోర్డు మెంబర్గానో లేకుంటే అన్ని దాంట్లో మమ్మల్ని మాకు అవకాశాలు కల్పించమని అడిగారు. లేదు ఇస్తానని చెప్పు, లేకుంటే లేదు ఇప్పుడు లేదని చెప్పొచ్చు కదా. మీ తోకలు కత్తిరిస్తే ఎవర్రా మిమ్మల్ని సచివాలయంలోకి రమ్మని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో అప్పుడు తోకలు కత్తిరిస్తా అంటే జనాలు ఆయన తోక కత్తిరించారు, సరే ఆయన పవర్ ఇవ్వలేదు అనుకోండి. మీరు వచ్చి మీరు చేయలేదు అనేది కదా. సార్ మీరు ఒక్కసారి జర్నలిస్ట్గా ఉన్నారు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జరిగినంత న్యాయం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని నేను రెడ్డిలకి న్యాయం జరగలేదా? రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు? రెడ్డిస్లలో తెలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మోస్ట్ అన్రెస్ట్ గా ఉంది రెడ్డిసేనా సార్? న్యాయమా అన్యాయం అంటే మా నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేమందరం కట్టుబడి ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లకు ఒక్కరికే ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు వేశారు, ఎస్సీలు వేశారు, ఎస్టీలు వేశారు, రెడ్లు వేశారు. రెడ్లకు మాకు కూడా పక్షపాతం ఉంటుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు అందరికీ న్యాయం చేసేటప్పుడు మేము కూడా సాటిస్ఫై అవుతాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నష్టపోయిన దాంట్లో నేను కూడా ఉంటా, నాకు రాని అవకాశం కూడా ఉంటుంది. నా అవకాశాన్ని నా బీసీలు తీసుకున్నారంటే నా అన్నలు తీసుకున్నారని అనుకుంటాను తప్ప, అదే మా తమ్ముడు కాన్స్టిట్యున్సీలో 3 బీసీలకు స్టేట్ వైడ్ చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది. చైర్మన్ పోస్టులు బీసీలకు ఇవ్వడం జరిగింది. నేను ఓసీలో వచ్చి నేను మొట్టమొదటి ఉంటా, కానీ నాకు రాలేదని నేను ఎక్కడ బాధపడలేదే. నేను జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం చేశాడని నేను గర్వంగా చెప్తా ఉండా. నేను రెడ్డి అయినా మా బీసీలు మా ఎస్సీలు ఎస్టీలకు మంచి చేశాడని చెప్తా ఉండా. ఎక్కడా కూడా వాళ్ళ మీద వేరే భావంతో ఇంకొక భావంతో మేము ఎక్కడ చెప్పడంలా. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎందుకు మీ యొక్క పాలనలో ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు అదే మేము ఈరోజు ఓసీలు ఉన్న చోట ఏదైతే మంగళగిరి కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఏలూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, ఇక్కడంతా కర్నూలు కావచ్చు, ఇక్కడంతా ఓసీలు ఎంపీ అభ్యర్థులుగా ఉండేవారు గతంలో. తెలుగుదేశం పార్టీ నుంచైనా కాంగ్రెస్ పార్టీ నుంచైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు అవకాశం కల్పించింది. ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ప్రకటించిన 8 దాదాపు 12 సీట్లు 13 సీట్లు ప్రకటిస్తే 8 సీట్లలో బీసీలు అభ్యర్థులుగా ఉన్నారు, ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు. మేము ఉన్నత స్థానాల్లో చూడాలని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పి ఇంకోటి కూడా చాలా ఆలోచనలు. రెండు ఇష్యూస్. ఒకటి, మీ జిల్లాకు సంబంధించి సరే దాడులకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పొద్దుటూరా సార్, అక్కడ గంధం సుబ్బయ్య గంధం చంద్రయ్య అని ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేశారు. ఆ హత్య కేసులో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రమేయం ఉంది అని చాలా పెద్ద
ఇష్యూ, చాలా పెద్ద గొడవ, చాలా పెద్ద గందరగోళం. ఇప్పుడు సార్ అతని ఎవరు చంపారు, దానికి సంబంధించిన అతను ఏమేమి గొడవలు చేశాడు, అతని వీధిలో రౌడీ, ప్రతి ఒక్కరిని బెదిరించి చేసుకునే వ్యక్తి, ఎవరికైనా చిన్న వాళ్ళు ఏమన్నా తప్పులు ఉంటే ఆ తప్పులను పట్టుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి. అయితే చంపేస్తారా? నేను ఎవరు చంపారు సార్? బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి అతన్ని ఎవరు చంపారో వాళ్ళను పోలీసులు కఠినంగా శిక్షించారు, వాళ్ళు జైలుకి పోయారు, వాళ్ళు జైల్లో ఉన్నారు, వీలుంటే బెయిల్ తీసుకొని వచ్చింటారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? వైఎస్ఆర్ ఉండండి గంధం సుబ్బయ్య అనే వ్యక్తికి మా రాచమూల శివప్రసాద్ రెడ్డి గారు ఓసి అమ్మాయిని తీసుకొని వచ్చి ప్రేమిస్తే మా ఎమ్మెల్యే గారే అప్పుడు పెళ్లి చేశారు. ఎలా సార్ తప్పుడు మాటలు మాట్లాడతారు? మరి ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఎమ్మెల్యే గారి పైన అలిగేషన్ చేస్తుంది సార్. నేనేమంటా అంటే ఈరోజు ఆమె కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ గారు కావచ్చు, అందరూ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ ఉపయోగించుకొని మా మీద ఆరోపణలు చేస్తుందే తప్ప ఆరోపణలో నిజం లేదు అనే విషయం రేపు అన్ని విషయాల్లో తెలిపోతుంది. ఎందుకంటే గంధం సుబ్బయ్య సతీమణి మాట్లాడుతుంది. ఆమెకి ఎవరు నారా లోకేష్ వచ్చారు, ఎంతో డబ్బులు ఇచ్చి మాట్లాడించాడు, ఆమె మాట్లాడింది. నేనేమంటానంటే సార్, నేనేమంటానంటే ఆమెకు నిజమే తెలిసి ఉండంటే కేసు రాపిస్తే పోలీసులు చేస్తారు సార్. నేనేమంటానంటే ఇవే సార్ నేను అనేది, ఇలాంటి తప్పుడు మాటలే మాట్లాడద్దు. ఆ కేసులో ఎవరైతే ఉన్నారో, ఆ కేసులో ఎవరైతే అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపించడం జరిగింది. ఎక్కడైనా ఆ కేసు గురించి ఎక్కడైనా జరిగింది. వీళ్ళు ఏంటంటే సార్, ఈ మారుమూల ప్రాంతంలో చిన్న హత్య జరిగిన ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న హత్య పెద్ద హత్య, మనిషి ప్రాణం అనేది ప్రాణం. నేనేమంటా అంటే సార్, నేను కూడా సుబ్బయ్య హత్య చేసిన వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించమనే కోరుకుంటా ఉన్నాను. నేనేం జడ్జీలకు లెటర్లు రాయలే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, లే ఫోన్లు చేయడంలే, ఏం ఈ కేసు నుంచి తప్పి ఇలాంటి ఇంకోటి నేను ఎక్కడ చెప్పడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఎక్కడైనా సరే చిన్న తప్పు జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఏదో ఒక రకంగా వ్యక్తిగత స్వేచ్ఛతోనో ఇంకొకటో తనకు జరిగిన దాంట్లో జరిగితే దాన్ని కఠినంగా హనుమంత్ రెడ్డినైనా ఇంకొకరినైనా శిక్షించమనే కోరుకుంటారు తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సరే బీసీల నుంచి ఇటు పక్కకు వస్తే, బీసీ క్వశ్చన్ ఒకటి తీసుకుని వస్తే, మంగళగిరిలోనే ఎందుకు సభ పెట్టారని మీరు అనుకుంటున్నారు? అంటే మంగళగిరిలో ఎందుకు పెట్టారని అంటే, ఏదో బీసీలకు మేమేదో సాధిస్తాం, మేమేదో ఇప్పుడు వస్తాం 50 ఏళ్ళకే 40 ఏళ్ళకే 30 ఏళ్ళకే పింఛన్లు ఇస్తామని ఇటు అబద్ధాలు చెప్పడం. ఏదో ఒక రకంగా అక్కడ మేము బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం కాబట్టి, మంగళగిరిలో లోకేష్ గారిని గెలిపించుకోవాలి కాబట్టి ఆ ఊపు తీసుకురావడానికి అక్కడ పెట్టారు సభ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరు వచ్చి, లోకేష్ గారు అక్కడ స్థానిక అభ్యర్థి కాబట్టి గతంలో రాకుండా ఇప్పుడు వచ్చి కలవలేకున్నా కూడా, పవన్ కళ్యాణ్ అంత కలవలేకుండా కూడా వచ్చి కలిశాడు. దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు కలవాలి కాబట్టి అక్కడ సభ పెట్టి వాళ్ళిద్దరు కలుసుకునే సందర్భం. పవన్ అన్న అని చెప్తున్నాడు ఆయన. పవన్ అన్న నిజమే, ఎందుకంటే దత్తపుత్రుడు పెద్దపుత్రుడు కదా చంద్రబాబు నాయుడు గారికి, ఖచ్చితంగా అన్న అని పిలవాల్సిందే కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి, చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడనే విషయం 2014, 2019, 2024 ఎలక్షన్, ఈ 3 ఎలక్షన్లను పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. దాంట్లో లోకేష్ కోసం పెట్టిన మీటింగ్ అది, అంతే కదా. ఈరోజు మేము పెట్టిన మీటింగ్ అక్కడ బీసీ డిక్లరేషన్ పెట్టారు. మీరు బీసీ అభ్యర్థిని పెట్టినప్పటికీ మీటింగ్ ఇంపాక్ట్ కారణంగా నారా లోకేష్ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు ఉండవా? ఎందుకుంటాయి సార్, నేనేమంటా అంటే సార్, హార్ట్లో మనం మంచి చేయాలా, బీసీలకు మంచి చేయాలనే ఆలోచన వచ్చిందనుకో, మనం వాళ్ళకు సీట్లు ఇవ్వాలి, గెలిపించాలి. సీట్లు ఇవ్వడమే కాదు, ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇవ్వడం కాదు, సీట్ ఇస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ఆ పార్టీ నాయకుడు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ఎక్కడ సీట్లు ఇచ్చినా వాళ్ళందరినీ చేయెత్తితే గెలిపించుకునే దిశగా చివరి వరకు పోరాడి గెలిపించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని శాయశక్తులు కృషి చేస్తారు. మాట ఇస్తే మాట ఇస్తే దాన్ని నెరవేర్చేది ఉంటేనే ఇస్తాడు మాట, ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు ఊరుకోడు, వెనక్కి తగ్గడు. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏదైనా నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే దాన్ని పూర్తిగా నెరవేరుస్తానంటేనే మాట ఇస్తాడు, లేకుంటే ఇవ్వలేడు. గతంలో కూడా 2014 ఎలక్షన్లో కూడా ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే,
అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు నేను కూడా జమ్మలమడుగులో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సభలో మాట్లాడుతున్నప్పుడు జగన్ 50,000 చెప్పు జగన్, నువ్వు అర్థం చేసుకో, 50,000 రూపాయలు రుణమాఫీ చెప్పమంటే నా వద్దులేనా, మనం చేయలేంలేనా, ఎందుకు చేయలేని పని మన అబద్ధాలు చెప్పి ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాంలే అన్నాడు తప్ప ఆ రోజు 50,000, 40,000, 30,000 చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండేది. ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడు. అబద్ధాలు చెప్పకనే ఆ రోజు ముఖ్యమంత్రి కాలే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసినా కూడా 1.5% ఓట్లతోనే మేము ఓడిపోయింది. ఆ రోజు చిన్న రుణమాఫీ చెప్పి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేవాడు. అంటే తప్పుడు మాటలు చెప్పడం అనే విషయం ఒక చిన్న ఉదాహరణగా నేనే ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి చెప్పలేదనే విషయం మీ ద్వారా చెప్తా ఉన్నా. నేను ఈ విషయం చెప్పిన విషయం ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా ప్రశ్నించినా చెప్పావా లేదా అని అడగండి, దాంట్లో నేను సాక్ష్యం ఉన్నాను కాబట్టి నేను కూడా పలికేదానికి ఉంటుంది. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మా ముఖ్యమంత్రి గారిని ఏదో వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. చెప్తే ఖచ్చితంగా చేస్తాడనే విషయం రాష్ట్ర ప్రజలు నమ్ముతారనే విషయం 2024 ఎలక్షన్లో ఎంతమంది కలిసినా ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరి దగ్గర లేదు. ప్రజలు గెలిచారు. విజయం, రాష్ట్రం, అధికారం పక్కన పెడితే కడపలో మీకు ప్రమాదం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం వైపు నుంచి వస్తుందేమో. రానిలేండి సార్, నేనేమంటా అంటే సౌభాగ్యమ్మ గారు, సుభద్రమ్మ గారు, సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం. మేమేమంటామంటే సార్, ఈరోజు మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఆయన్ను మేమేదో వాడుకున్నామని చాలా రకాలుగా టీడీపీ వాళ్ళు, ఎల్లో మీడియా, లేకుంటే ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలోనూ, లేకుంటే కొన్ని రకాల వార్తాపత్రికల్లో రాస్తూ ఉంటారు. నేను ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ల కంటే మర్డర్ జరిగిన రెండో రోజే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏం రాశారు ఆర్టికల్లో? ఈ హత్యకు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి మీదనే ఎక్కువ అనుమానాలు ఉన్నాయని వాళ్ళే రాశారు. నిజం, నేను చూపిస్తాను ఆర్టికల్. రాధాకృష్ణ గారు ఆర్టికల్ రాశారు. నేనే అబద్ధం చెప్తాను అనుకుంటారా? మీరు ఇప్పుడు తెప్పించుకొని చూడండి. దిస్ ఈజ్ వెరీ 100% కరెక్ట్. ఇవన్నీ, ఈ చేతులన్నీ, ఈ వేళ్ళన్నీ అక్కడికే చూపిస్తున్నాయని ఆ రోజే రాశారు. రాసిన తర్వాత ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేకుంటే ఇంకొకరు చుట్టూ చూపిస్తున్న వేళ్ళన్నీ మేము అడుగుతా ఉండా. అవి ఇప్పుడు మేము కోరుకునేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా కోరుకునేది ఆ కేసులో ఎవరు చంపారో వాళ్ళు బయటకు రావాలనే కోరుకుంటా ఉన్నాం. ఆమె ఉద్దేశాలు, దురుద్దేశాలు, ఆమెకు నిజం తెలవాలా. ఎందుకంటే నారా భువనేశ్వరమ్మకు కూడా నిజం తెలవాలా. ఏ విధంగా సభలు పెడుతుందో ఈమె కూడా నిజం తెలవాలని సభ పెట్టమని చెప్పు, తప్పేం లేదు. నిజం తెలవాలంటే పోటీ చేయమని చెప్పలే. ఏమంటే తన భర్తను, తన మేనమామను విచారించమని ఎందుకు అడగట్లేదు అంటున్నా. విచారించండి, వాళ్ళు కూడా తప్పు చేస్తే ఓపెన్ గా మాట్లాడలే. నేనేమంటే సిబిఐకో కోర్టుకో ఇవ్వాలి. పిలిచింది కదా, సిబిఐ పిలిచి మాట్లాడింది కదా. ఎక్కడ ఏం మాట్లాడలేదు. అదే చెప్తున్నా, దాంట్లోకి వస్తున్నా. లెటర్ దాచిపెట్టాల్సిన అవసరమే ఉంది. అది మీరు అడుగుతున్నారు. సిబిఐకి ఏమో డౌట్ వస్తే సిబిఐ సార్, నేనేమంటా అంటే ఒక నిష్పక్షపాతమైన సంస్థ ఏదైతే ఫస్ట్ సుధా సింగ్ మేడం ఒక సిట్ 1 దర్యాప్తులో, సిట్ 2 దర్యాప్తులో, సుధా సింగ్ మేడం దర్యాప్తులో మొత్తం 3 దర్యాప్తులు జరిగితే 3 దర్యాప్తులు కూడా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆ 3 దర్యాప్తులు కాదనుకునే కదా సిబిఐకి వెళ్ళింది. సిబిఐ ఇంకా లేదు, నేను చెప్పేది బెటర్ సిట్ 1, సిట్ 2, సిబిఐ 1 ఆఫీసర్ అయినటువంటి సుధా సింగ్ మేడం గారు మొత్తం అవన్నీ తీసి ఎవరెవరు ఏం చేశారు, వివేకానంద రెడ్డి గారి రెండవ భార్య అయినటువంటి షమీమి ఏంటి, ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, అంతకుముందు ఆమె జరిపిన సంభాషణలు, ఆయన చనిపోకముందు ఏమేమి సంభాషణలు జరిపింది, ఫోన్లో ఏమేమి మెసేజ్లు వచ్చాయి, ఆ ఫోన్ ఎక్కడ దొరికింది, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఫోన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ లెటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని గురించి అంతా విశదీకరించి ఆమె కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎక్కడికి పోయింది, ఏ విధంగా ఈ మర్డర్ ఎందుకు జరిగింది, మర్డర్ ఫర్ గెయిన్ అనేది ఏంటో కూడా పూర్తిగా వివరించింది. అవన్నీ చూసే చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఈ సమస్యలు ఏదైతే షమీం రెండవ భార్య ఆస్తి ఎక్కడికి పోతుంది, వారసత్వం ఏంటి, వివేకానంద రెడ్డి గారు వారసత్వం ఆయన కొడుకు ఇవ్వాలనుకున్నాడు, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలనుకునేది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయం కూడా వివేకానంద రెడ్డి గారి అల్లుడైనటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేశారు.
2011లో. ఎప్పుడు 2011లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ నుంచి రాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అప్పటి మినిస్టర్గా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇది ఏంటి బై ఎలక్షన్లో కంటెస్ట్ అప్పుడు మినిస్టర్గా బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసి మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఏదో ఇచ్చి ఏదో మినిస్టర్గా ఉన్నారు. ఉన్న తర్వాత అప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వారసుడైతే నేను వివేకానంద రెడ్డి గారికి వారసుని, ఆయన కూతురు ఆమె కొడుకు అల్లుడిగా నేనే వారసు, నేనా నా భార్యనా వస్తుందని ఆయనే చెప్పాడు. ఆ ఇంటర్వ్యూని బయట పెట్టమని చెప్పు. లేదా తీసేశారు. మేము ప్రశ్నించిన తర్వాత ఆ ఇంటర్వ్యూను తీసేశారు. దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా రాధాకృష్ణకు మీ ద్వారా అడుగుతా ఉండా, అయ్యా నువ్వు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి, వివేకానంద రెడ్డి గారికి వారసు రాజకీయ వారసుడు ఎవరంటే నువ్వేం చెప్పావు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మేమేం తప్పనిలేదు, వారసుడు అన్నాడు. అదే సార్ నేనేమంటా అంటే ఆ రోజు కూడా జరిగిన తర్వాత ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆలోచనలోకి పడివేసి ఆ టికెట్ను అప్పుడే చనిపోయాడు కదా, ఆ యొక్క వివేకానంద రెడ్డి గారి ఇంపాక్ట్ను ఆయన భార్య కూతురుకు అల్లునికి ఇప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు ఆ యొక్క ఉదంతాన్ని ఉపయోగించుకొని లేకుంటే ఆ యొక్క సానుభూతిని తీసుకొని ఓట్లు వేయించుకోవాలని మేము ఎక్కడ ఆ వివేకానంద రెడ్డి హత్యను గురించి మేము ఎక్కడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. సతీష్ చంద్ర అనే ఐఏఎస్ ఆఫీసరు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీగా ఉన్నటువంటి సిట్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ రికార్డులు నేను ఛాలెంజ్ విసురుతా ఉండా. ఈ నలుగురి ఫోన్ రికార్డులు విచారిస్తే ఈ నలుగురి యొక్క ఫోన్ రికార్డులు ఎవరికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఈ కేసులో ఏమేం చేయాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఆ రికార్డులన్నీ తీస్తే అందరికీ తేటతెల్లమవుతుంది. అవన్నీ సతీష్ చంద్ర అని నేను చెప్తా ఉన్నా. ఐఏఎస్ ఆఫీసర్ సతీష్ చంద్ర, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి సతీష్ చంద్ర ఐఏఎస్ ఆఫీసరు, ఆదినారాయణ రెడ్డి అప్పుడుండే ఎస్పీ, అప్పుడుండే ఆ సిట్ ఆఫీసర్లను ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ విధంగా ఎవరినెవరిని ఇరికియాలనుకున్నారన్న విషయం మీ ద్వారా అడుగుతాను. మీరు బయటికి తీసుకొచ్చింది సార్ నేనేమంటా అంటే బయటికి మేము నిజం గెలవాలనుకుంటున్నాం. మాకు అధికారం ఉంది కాబట్టి ఈ కేసును ఎవరో ఒకరి మీద తోసేయాలని మేము ఎక్కడ ఏ రోజు కూడా చిన్న తప్పు చేయాలని ఆలోచన కూడా లేదు అంటున్నా. రాజకీయంగా నష్టం కాదా ఇప్పుడు సార్ నేనేమంటా అంటే సార్ మనం తప్పు చేసింటే భయపడాలి సార్. ఎవరికైనా ప్రజలకైనా ఎవరికైనా తప్పు చేయనంత వరకు ఎందుకు సార్ బురద చల్లుతా ఉంటారు సార్. బురదగా అక్క ఇంకేముంది సార్. నేనేమంటా అంటే బురదగాక ఈరోజు సౌభాగ్యమును నిలబెడతా ఉంటున్నారు. నిలబెట్టమని తప్పేముంది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారే రాజశేఖర రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య అయినట్టు శ్రీమతి అయినటువంటి విజయమ్మ గారి మీద నిలబడినారు. ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ రోజు ఎన్ని ఓట్లు వచ్చాయి, మనమే ఎక్కడ ఆమె పోటీ చేయొద్దని. ఆ రోజు వేరు, ఈ రోజు బాధితురాలుగా ఉంటారు కదా. నేనేమంటాను సార్, బాధితురాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు భర్తను కోల్పోయిన విజయమ్మ గారి మీద మనమేమి తప్పేం లేదు. ఇప్పుడు ఈ రోజు భర్తను కోల్పోయిన సౌభాగ్యమ్మ గారి పైన మంచిదే. నేనే ఉంటున్నా ఆమెను పోటీ చేయమని అడుగుతాను. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆమె తరఫున మాట్లాడమని చెప్తాను. మనం ఎక్కడా కాదని చెప్పలేదు, వాళ్ళని ఎక్కడా అడ్డుకోలేదు. వాళ్ళు మా మీద ఏదైతే కొన్ని ప్రశ్నలు మమ్మల్ని బాధ్యులుగా చేస్తున్నారో ఆ ప్రశ్నలకు మీ ద్వారా సమాధానం చెప్తున్నాను తప్ప మేము ఎక్కడ కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఈ కేసులో సునీతమ్మ గారు కొంతమంది మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినాష్ రెడ్డి గారి మీద కొంతమంది కచ్చగట్టి రాజకీయంగా ఆమె చెప్పారు 4 రోజుల్లో ఏ కేసు అయినా మర్డర్ కేసు 4 రోజుల్లో తెలిపోతుంది అన్నారు. ఇప్పుడు ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తుందో అదే చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు తేల్చలేదో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది. ఎందుకు దీని గురించి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా సతీష్ చంద్రని అడిగితే తెలుస్తుంది. ఎందుకు నీవు ఆదినారాయణ రెడ్డితో ఈ రోజు మాట్లాడుతున్నావు, ఆ రోజు ఆదినారాయణ రెడ్డితో నీ మేనమామ అయినటువంటి శివప్రకాష్ రెడ్డి గారు మా బావ హార్ట్ స్ట్రోక్ చనిపోయినాడని ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని నీ మేనమామని అడిగితే తెలుస్తుంది. నీ భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైనా చనిపోతే 17 సెకండ్లలోనే ఫోన్ కట్ చేశాడు అని అంటే దాని గురించి పూర్తి సమాచారం నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి లేదనే విషయం ఎవరికైనా కలుగుతుంది. అంతేనా ఇంతేనా అంటే శాఖ
సార్ నేనేమంటే అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోను ఎవరికెవరికి చేశాడు, నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోను ఎవరికెవరికి చేశాడు, చేయలేదు సార్. మేము మాకు తెలుసు కాబట్టి చెప్తా ఉండా, వాళ్ళు ఎవరిని విచారించని కూడా విచారించలేదు. మా ఫోన్ ఆయన్ని వీళ్ళిద్దరిని విచారణ పిలిచారుగా, ఏమని పిలిచారు, సిబిఐ కడప విచారణ చేశారు, ఏం విచారణ ఏం చేయలేదు, ఊరికేదో మామూలుగా జనరల్ గా మాట్లాడారు పంపించేశారు. నేనేమంటున్నా, ఆయన ఏదో ఇంకోటి మా మీద ఆరోపణలు చేసేటు నిజమే అనుకుంటే ఆ రోజు మీరే ఈ రోజు మా మీద అవినాష్ రెడ్డి గారి మీద ఇంకొకరి మీద మాట్లాడుతున్న వాళ్ళు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరున్నప్పుడే కదా అవన్నీ జరిగింది. ఏ విధంగా జరిగింది ఏంది, ఆ సీను రీకన్స్ట్రక్షన్ చేసింది ఏం చేసింది మీరే కదా, ఆ రోజు అరెస్ట్ చేశారు కదా, ఎందుకు ఆ రోజు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకంటే దస్తగిరి ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, దస్తగిరి చెప్తున్నాడు కదా. దస్తగిరి అనే వ్యక్తి సార్, నేనేమంటా అంటే దస్తగిరి అనే వ్యక్తిని కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ, సపోర్ట్ చేస్తూ ఉండేది సునీతమ్మ గారు, నరెడ్డి. తన తండ్రిని నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవడు కూడా తండ్రిని చంపినోని తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని వానికి నెల నెల డబ్బులు ఇచ్చి, వానికి వెహికల్ ఇచ్చి, వానికి తిరిగేదానికి ఇచ్చి, మీడియా ముందుకు వచ్చి ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో రాతలు రాపిస్తున్నారంటేనే వాళ్ళ వెనకాల దురుద్దేశాలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకు ఆయనతో ఆ పని ఎవరు చేశారో వాళ్ళ నుంచి ఆయనకి ప్రమాదం ఉంది కాబట్టి ఆమె ప్రొటెక్ట్ చేస్తున్నారని ఎందుకు? ఆయనకేం ప్రమాదం సార్, వాళ్ళ ఆయన చంపింది అతనే సార్, చంపమని చెప్పింది ఎవరు? అదే సార్ మేము అడుగుతాండేది కూడా అదే, చంపమని చెప్పిన వాళ్ళ నుంచి ఆయనకు ప్రమాదం ఉంది కాబట్టి సునీతారెడ్డి గారు సెక్యూరిటీ ఇస్తున్నారు. నేనేమంటా అంటే చంపమని చెప్పిన వాళ్ళు, ఆయనతో చంపమని చెప్పిన వాళ్ళు లోపల ఉన్నారు, ఎవరైతే చంపమని చెప్పిన వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళ ద్వారానే ఈయన చెప్పాడు. వాళ్ళ సందర్భం మీకు సిబిఐ దర్యాప్తులో చెప్పింది ఏందో చెప్పమంటారా? ఫస్ట్ నేను రౌండ్ సీలు వేసిన స్టాంప్ పేపర్ల కోసం వెతికాము. ఆ క్రమంలో వివేకానంద రెడ్డి గారు మమ్మల్ని అడిగితే మేము ఏళ్ళ మీద నరికాను, తల మీద నరికాను, గుడ్డలతో నరికాను, మర్మాంగాల మీద కొట్టానని చెప్పింది దస్తగిరి. మళ్ళా మరుసటి రోజే సిబిఐ దర్యాప్తులో అది ఒప్పుకుంటాడు, నేనే చంపానని చెప్తాడు. మళ్ళా ఫస్ట్ రోజే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇస్తాడు, ఏమని బెయిల్ కావాలని. ఆ బెయిల్ అప్లికేషన్ ఏం రాస్తాడు తెలుసా సార్? నాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు కాబట్టి నాకు యాంటిసిపేటివ్ బెయిల్ అని అడుగుతాడు. యాంటిసిపేటివ్ బెయిల్ అడిగితే సిబిఐ కానీ నరెడ్డి సునీతమ్మ కానీ అపోజిషన్ చేయరు, అపోయిట్ చేయరు. బెయిల్ వస్తానే అప్రూవర్గా సంతకం పెడతాడు, అప్రూవర్ అవుతాడు. ఎప్పుడు? బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ అవుతాడు. అప్రూవర్ అయిన తర్వాత బెయిల్ రాలేదు. అప్రూవర్ కాకముందు ఫస్ట్ ఒప్పుకుంటాడు. ఈ కేసులో ఎవరు? రంగన్న చెప్పిన తర్వాత దస్తగిరిని ఎత్తుకొస్తారు. రంగన్న అనే వ్యక్తి వాచ్మెన్ చెప్పిన తర్వాత ఈ నలుగురు చూశారు, ఈ నలుగురు చంపారని చెప్పిన తర్వాత దస్తగిరిని తీసుకొని వస్తారు. దస్తగిరితో స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టుకు పోయి యాంటిసిపేటివ్ బెయిల్ వేస్తాడు. బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ అవుతాడు. ఎవరు దీని వెనకాల ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఎవరెవరు ఆపాదించాలనుకొని ఈ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు దస్తగిరి వెనకాల దస్తగిరి ఏదైతే అప్రూవర్ అయినప్పుడు లేకుంటే ఆ బెయిల్ వచ్చినప్పుడు ఎవరు వాదించారో ఆ లాయర్లు అందరినీ తీస్తే ఈ కేసు వెనక ఎవరున్నారనే విషయం పూర్తిగా తెలిసిపోతుంది. అంటే నేనేమంటా అంటే సార్, ఇప్పుడు సౌభాగ్యమనో ఇంకొకరు పోటీ పెడతా ఉన్నారు. వాళ్ళన్నిటికీ సవాల్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసును ఉపయోగించుకొని వివేకానంద రెడ్డి గారి మర్డర్ను ఉపయోగించుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు. పొందమని చెప్పండి, మనకి అభ్యంతరం లేదు. మేము తప్పు చేయలేక కాబట్టి మేము ఎక్కడ కూడా ఎవరికి భయపడాలి. మా మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు తప్పు అని మేము సవివరంగా వాళ్ళు ఎప్పుడు ఓపెన్ డిబేట్కి పిలిచినా ప్రతిదానికి మేము సమాధానం చెప్పేదానికి ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు విధానాల్లో, తప్పుడు వాగ్దానాల్లో, లేకుంటే తప్పుడు మాటల్లో ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమంలో ఇదే సునీతమ్మ మీద, ఇదే షర్మిలమ్మ గారు నాకు సపోర్ట్ చేశారని చెప్తున్నారు కదా. షర్మిలమ్మ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయలేంలే? సౌభాగ్యమ్మ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కదా, ఏఐసిసి ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు కదా. ఆమె తరఫున ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయలేదు కదా, షర్మిలమ్మ గారు సపోర్ట్ చేశారు. షర్మిలమ్మ గారికి థ్యాంక్స్, చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్, రఘురామ్ కృష్ణరాజుకి థ్యాంక్స్, ఇంకా ఎవరికొరికో థ్యాంక్స్ చెప్పింది కదా. షర్మిలమ్మ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయడం? ఏ పార్టీ పోటీ చేయాలి ఆమె ఇష్టం, మీరు చెప్తారు. అంటే నాకు సపోర్ట్ చేసింది, మీరు నాకు సపోర్ట్ చేశారనుకోండి, మీరు చెప్పినట్టు వింటానా?
మూడు పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు మూడు పార్టీలు చేరేరు కదా. 3 పార్టీలు ఎవరు సపోర్ట్ చేసినాయి? జనసేన పార్టీ సపోర్ట్ చేశారని చెప్తున్నారు, షర్మిల పార్టీ సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు support జడా శ్రవణ్కైనా ఇంకొకరికైనా మోటివ్ ఒక్కటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారికైనా ఇంకా ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం తప్ప రేపు 2024 ఎలక్షన్లలో కడప పార్లమెంటుతో సహా అన్ని 25 పార్లమెంటు స్థానాలు, 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు తథ్యం సార్. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. చూద్దాం కడపలో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది, ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.